బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే శోధన అనేది పాపం కాదు. ఎవరు చెప్పారు శోధన పాపం? బైబిల్ ఎప్పుడు కూడా శోధన అనేది పాపంగా ఎంచబడలేదు. శోధనలో పడిపోవడం అనేది పాపం. టెంప్టేషన్ ఈజ్ నాట్ ఎ సిన్, బట్ ఫాల్ డౌన్ ఇన్ టు టెంప్టేషన్ ఈజ్ ఎ సిన్. శోధనలో ఉదాహరణకి నేను బండి మీద వెళ్తున్నాను అనుకున్న దారిలో వెళ్తుంటే ఎవరైనా ఒక అందమైన అమ్మాయి సైకిల్ వేసుకుని కానీ నడుచుకుని వస్తుంది అనుకోండి నా ఎదురుగుండా. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని అయితే బండి తోడలేం కదా, ఖచ్చితంగా కళ్ళు తెరిచి తోడవాలి. పక్కన ఆ అమ్మాయి నాకు ఎదురైనప్పుడు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, నేను చూసినా కానీ ఏమీ అనుకోకుండా, నేను ఏమీ ఆలోచించకుండా, ఏమీ పట్టించుకుండా వెళ్ళిపోయాను అనుకోండి, ఇది శోధన. నాకు ఎదురైంది శోధన. ఇప్పుడు ఇదే రెండోసారి చెప్తాను, శోధనలో పడిపోవడం అనేది పాపం. ఏంటంటే మరలా అదే అమ్మాయి వస్తుంది, నేను ఇలాగే వెళ్తున్నాను సైకిల్ తొక్కుంటా, ఈసారి నేను ఆ అమ్మాయిని చూసి నేను ఏదైనా తప్పుగా ఉద్దేశించిన ఎడల, నేను ఏదైనా తప్పుగా ఆలోచించాను అనుకోండి, ఆ అమ్మాయి ఏం బాగుందిరా, ఆ అమ్మాయి ఎంత బాగుందిరా అని నేను ఆలోచించకూడదు. ఇది శోధనలో పడిపోవడం లాంటిది. శోధన అనేది పాపం కాదు, శోధనలో పడిపోవడం అనేది పాపం. కాబట్టి బైబిల్ మనతో ఎలా మాట్లాడుతుందంటే, నువ్వు పాపం చేయాలంటే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో సహవాసం చేయాల్సిన అవసరం లేదు. పాపం అంటే నువ్వు నేరుగా వారితో వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీ హృదయం ముందు నువ్వు వారి గురించి తప్పుగా ఆలోచించవో ఆనాడే నువ్వు పాపం చేస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది.